పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతూ ఉండడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతోంది. జగన్మోహన్ రెడ్డి కూడా అర్థమైంది. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు, కాస్తలో అయిన వ్యతిరేకతను తప్పించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఇలా టికెట్లను నిరాకరిస్తున్నారంటూ ఒక వర్గం మీడియా కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు పెద్ద ఎత్తున కొద్ది రోజులుగా ప్రచారం చేస్తూ ఉంది. అయితే ఈరోజు కేంద్రంలో ఎవరు అధికారంలోనికి వస్తారు అని ఎవరిని అడిగినా కూడా బీజేపీ అధికారంలోనికి వస్తుందని స్పష్టంగా చెప్తున్నారు. ఇంకా ఎవరికైనా డౌట్ ఉన్నప్పటికీ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో, రాష్ట్ర ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన తర్వాత ఇక వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీనే గెలుస్తుంది, ఇక అందులో మరో వివాదమే లేదు అన్నట్టుగా దాదాపు అందరూ అంగీకరిస్తూ ఉన్నారు. సీట్లు ఎన్ని వస్తాయి అనేది పక్కన పెడితే గెలిచేది మాత్రం బీజేపీనే కేంద్రంలో ఉన్నదైతే అందరూ వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. అయినప్పటికీ కూడా గత ఎన్నికల్లో 303 ఎంపీ సీట్లను గెలిచింది బీజేపీ. అలాంటి పార్టీ ఇప్పుడు ఏకంగా 100 మంది సిట్టింగ్ ఎంపీలకు చెక్ పెట్టేందుకు రెడీ అవుతోంది. నేషనల్ మీడియాలో కూడా ఇవన్నీ వార్తలు వస్తున్నాయి. 100 మంది సిట్టింగ్ ఎంపీలకు టికెట్ నిరాకరించి వారి స్థానాల్లో కొత్త ముఖాల్ని తీసుకురావాలి అని నరేంద్ర మోడీ భావిస్తున్నట్టుగా నేషనల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కథనాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళందరి ఆ 100 మంది ప్రొఫైల్ని కూడా స్కాన్ చేస్తున్నారు. వాళ్ళ పనితీరు ఎలా ఉంది అన్న దానిపైన స్కాన్ కూడా జరుగుతోందని కూడా చెప్తూ ఉన్నారు. ఒకవేళ 2019 ఎన్నికల సమయంలో కూడా 99 మంది సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ టికెట్ నిరాకరించి కొత్త వాళ్ళని తెచ్చిపెట్టింది. సో గెలుపుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మార్చడానికి మధ్య లింక్ ఉంటే, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మారిస్తే అది ఆ పార్టీ ఓడిపోవడానికి సిగ్నల్. ఓటమిని అంగీకరించడమే, ఓడిపోతామని తెలిసినప్పుడే ఇలా సిట్టింగుల్ని మారుస్తారు అన్న అభిప్రాయం ఒక జగన్మోహన్ రెడ్డికైనా ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా వర్తిస్తుందా అన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ ఆ పార్టీ అనుకూల మీడియా కానీ చెప్పాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈసారి మళ్ళీ నేషనల్ వైడ్, జాతీయ స్థాయిలో బీజేపీని అధికారంలోకి వస్తుందని అందరూ చెప్తున్నారు. అయినప్పటికీ కూడా 100 మంది సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు నిరాకరించేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో టికెట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేని మారిస్తే మాత్రం అది ఓటమికి సిగ్నల్ అంటున్నారు. మరి ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా 100 మంది సిట్టింగ్ ఎంపీలని మారుస్తున్నారు. అది కూడా బీజేపీ ఓటమికి సిగ్నల్ అని ఏ ఒక్కరైనా చెప్పగలరా?